మన అందరినీ అలరిస్తున్న సీరియల్ నేటి ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు రోహిణి వేస్తున్న ప్లాన్లు, మరోవైపు మనోజ్కి వస్తున్న అనుమానాలు, వీటన్నింటి మధ్య ప్రభావతి చేస్తున్న కుట్రలు. అసలీరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది? రోహిణి తన అబద్ధాన్ని ఎలా కవర్ చేసుకుంది? మీనా శృతన గొడవ ఎక్కడికి దారితీసింది? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ట్విస్ట్: ఇక్కడ రోహిణి తన తెలివితేటలను ఉపయోగిస్తుంది. కంగారు పడకుండా కళ్లవంట నీళ్లు తెచ్చుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ మొదలుపెడుతుంది. తాను ఆ అబద్ధం మనోజ్ మంచికోసమే చెప్పానని, తన పరిస్థితి అర్థం చేసుకోవాలని నమ్మిస్తుంది. ఫలితం: రోహిణి మాటలగారడికి మనోజ్ మరోసారి మోసపోతాడు. ఆమె తెలివిగా తన తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా మనోజ్కే తనపై జాలి కలిగేలా చేస్తుంది. ఇక ఇంటి విషయానికి వస్తే, శృతి మరియు మీనా మధ్య పాత గొడవలు మళ్లీ రాజుకుంటాయి. ఒక చిన్న విషయంలో మొదలైన మాట పట్టింపు పెద్ద వివాదానికి దారితీస్తుంది. ప్రభావతి పాత్ర: వీళ్ళిద్దరూ గొడవపడుతుంటే మధ్యలో ఆపాల్సింది పోయి ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె మొహంలో ఆ వెకిలి నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి ఆలోచన: వీళ్ళిద్దరూ ఇలాగే కొట్టుకుంటే నా పంతం నెగ్గుతుంది అని ప్రభావతి సంబరపడిపోతుంది. శృతిని మీనాపైకి ఇంకా రెచ్చగొట్టేలా ప్రభావతి కొన్ని మాటలు విసురుతుంది. దీనివల్ల మీనా చాలా బాధపడుతుంది. కానీ శృతి మాత్రం కోపంతో ఊగిపోతుంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే మనకి అర్థమయ్యేదేంటంటే, రోహిణి వేస్తున్న ప్లాన్లు ప్రస్తుతానికి పారుతున్నాయి, కానీ మనోజ్కి ఒక్కసారి నిజం తెలిస్తే మాత్రం పరిస్థితి భీభత్సంగా ఉంటుంది. అలాగే ప్రభావతి ఆనందం ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే మీనా నిజాయితీ ముందు ఏ కుట్రలు సాగవు.